అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిగడ్డిని తగలబెట్టడం వల్ల నష్టాలు, సద్వినియోగం చేసుకునే మార్గాలు, వేరుశెనగ కాయల నిల్వలో జాగ్రత్తలు, అందుబాటులోకి వచ్చిన పాలిఇథిలిన్ సంచులు, కోడి పిల్లల్లో బ్రూడింగ్ ప్రాముఖ్యత, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారత ధాన్యాగారాలుగా ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాలు వరిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి సాగులో ఉన్న పంట సాగు అనంతరం రైతులు చేసే కొన్ని పొరపాట్లు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇందులో ఒకటే వరిగడ్డి వాడకం. కూలీలు పుష్కలంగా లభ్యమయ్యే కాలంలో వరి కోతలు చేశాక పనలు ఎండబెట్టి నూర్చి ఒడ్లు తీసుకున్న తర్వాత మిగిలిన గడ్డిని పశువుల మేతగా వాడటం కోసం వాములు వేసి నిల్వ ఉంచుకునేవారు. కానీ పెరుగుతున్న కూలీల కొరతతో రైతులు ఎక్కువగా కోత పోతా చేసే కంబైన్డ్ హార్వెస్టర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ యంత్రాలతో వరి కోత నూర్పిడి పనులు సులభంగా పూర్తయినా గడ్డి మాత్రం చిన్న చిన్న ముక్కలు అయి వాడకానికి అనువుగా ఉండదు. ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన బేలర్లు ఈ గడ్డి ముక్కలను కట్టలుగా చేసి వాడటానికి అనువుగా మార్చుతున్నప్పటికీ అది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది రైతులు వరిగడ్డిని తగులబెట్టడం చూస్తున్నాం. ఇలా గడ్డిని తగలబెట్టడం వల్ల గాలిలో కాలుష్యంతో పాటు ఇతరత్రా ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. వరిగడ్డిని కాల్చడం వల్ల కలిగే నష్టాలేమిటో, వరిగడ్డిని సద్వినియోగం చేసుకునే మార్గాలేమిటో తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్. యాసంగి పంట కాలం కూడా ముందుకు వస్తుంది కాబట్టి మనకు అక్టోబర్ 1 నుంచే యాసంగి కాలం స్టార్ట్ అయింది. దానికి అనుగుణంగానే రైతులు చాలామంది కోసిన ఈ వరి కొయ్యలను అంటుపెడతా ఉన్నారు. ఇది చాలా దుష్ఫలితాలను ఇస్తుంది. భూమికి కానీ మనిషికి కానీ వాతావరణానికి కానీ చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి ఎటువంటి వరి కొయ్యలను అంటబెట్టవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో పనికొచ్చే కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల మన పంట ఎదుగుదల కానివ్వండి, పంట చీడపీడల కంట్రోల్లో కానివ్వండి, తర్వాత మన భూసారం పెరుగుదలలో కానివ్వండి, ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం అంటుపెట్టినప్పుడు ఏమైతే అంటే ఇటువంటి పనికొచ్చే బ్యాక్టీరియా చనిపోవడం వల్ల మన భూమి నిస్సారం అయిపోయి వచ్చే 10 ఏళ్లలో కూడా భూమి ఎందుకు పనికి రాకుండా తయారవుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి వాతావరణ కాలుష్యం ఏర్పడి చలికి కూడా దీనికి ఉధృతి జమ అవుతుంది. చలి తోడు మంచు తోడు ఈ పొగ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా పేషెంట్లు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి ఊపిరాడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఈ వరికాయలను అంటబెట్టడం వల్ల భూభౌతిక పరిస్థితి మారిపోతుంది. ఈ మంచు కురిసే తర్వాత ఈ పొగ మంచు వల్ల ఏమవుతుందంటే ఈ వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. అందరు అంటుపెడితే ఏమవుతుందంటే ఈ పొగ మంచు తర్వాత ఈ అంటుపెట్టిన పొగ వల్ల రహదారులు కూడా మనకు కనిపించకుండా యాక్సిడెంట్లు కావడానికి కూడా
అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ భూమిని, అంటే మనకు 10 కాలాలు పనికొచ్చే భూమిని మనం సారవంతం చేసుకోవాలంటే పచ్చి రొట్టె ఎరువుతో పాటు ఇది మనం కోసిన పంటను అంటుపెట్టకుండా మనం దాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని దమ్ము చేసుకొని ఓసారి దున్నుకొని నీళ్లు పెట్టేస్తే ఆటోమేటిక్గా అది కుళ్ళిపోయి ఎరువుగా తయారై మనకు రెండో పంటకు కూడా లఘు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సారవంతం చేసుకోవాలంటే ఒకసారి మనం ఈ మన రోటవేటర్ని ఒకసారి దున్నిన తర్వాత ఆ పీసులు అవుతాయి ఆ మొత్తం మన వరి కొయ్యలన్నీ. అప్పుడు నీళ్లు ఉన్న దగ్గర నీళ్ళు ఒక తడి ఇచ్చి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు సుమారుగా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి వదిలేసేయండి. నెల రోజులు మీరు తూకం పడి అట్లా పక్క పోసుకుంటారు. తర్వాత అది మొత్తము కుళ్ళి మురిగి మనకు ఎరువుగా మారి పంటకు వచ్చే పంటకు యాసంగి పంటకు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో సాగైన వేరుశెనగ కోతలు పూర్తయి రైతులు పంట నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వేరుశెనగ కాయల నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు, బూజు తెగుళ్లు ఆశించి దిగుబడులు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆఫ్లోటాక్సిన్, ఆస్పర్జిల్లస్ అనే విషపూరిత శిలీంధ్రాలు ఆశిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందువల్ల సరైన తేమ శాతం వచ్చేలా ఆరబెట్టుకొని నిల్వ చేయటం ముఖ్యం. వేరుశెనగ నిల్వ కోసం కొత్తగా పాలిఇథిలిన్ సంచులు అందుబాటులోకి వచ్చాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత. వర్షాకాలం పంట దాదాపు మనకు కోతకు దగ్గరలో కొంత కోత పూర్తయి ఉన్నది. పంట కోత అనంతరం దాదాపు వచ్చే ఖరీఫ్ పంట కాలానికి మనం నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వలో మనకు కీటకాలు ఆశిస్తూ ఉంటాయి మరియు ఆఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కీటకాల విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగను ఆశించే బగ్గు, వడ్ల చిలక, పిండి పురుగు ఎక్కువగా ఉండడం మనం గమనించడం అయింది. ఈ కీటకాలు మనకు వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం సరి అయిన తేమ ఉండకపోవడం. వేరుశెనగ కోత చేపట్టిన తర్వాత పంటలో తేమ శాతాన్ని 8 నుంచి 9 వరకు తగ్గించుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ తేమ ఉన్నట్లయితే అది పురుగులకు, కీటకాలకు, వివిధ రకాల శిలీంధ్రాలకు ఆశాజనకంగా మారి వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. పంట కోత చేపట్టిన తర్వాత పంటను గోనె సంచులలో బాగా గాలి, వెలుతురు ఆడే ప్రాంతాలలో మాత్రమే నిల్వ చేయాలి. ఈ సంచులను నేరుగా నేలపైన వేయరాదు. చెక్క బల్లలపైన మాత్రమే ఈ సంచులని ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. ఏ గదిలోనైతే పంటని మనం నిల్వ చేసుకుంటున్నామో ఆ గదిలో రంధ్రాలు మొత్తం మూసివేసి సున్నం వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ రంధ్రాల్లో ఉన్న లేదంటే గోడలపై ఉన్న శిలీంధ్రాలు కానీ నాశనమై మనకి తక్కువగా పురుగు ఆశిస్తుంది. మనం ఏ సంచుల్లో అయితే వేరుశెనగని నిల్వ చేసుకుంటున్నామో ఆ సంచులను మలాథియాన్ అనే మందు ద్రావణంలో ముంచి తర్వాత ఆరబెట్టుకొని తర్వాత మాత్రమే వేరుశెనగని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల నిల్వలో పురుగులు తక్కువగా వస్తాయి మరియు మొలక సామర్థ్యం కూడా బాగుంటుంది. మనం వేరుశెనగ పంటను గాలి ప్రసరించే గోనె సంచుల్లో నిల్వ చేసుకుంటున్నాం. ఈ విధంగా గాలి ప్రసరించే గోనె సంచుల్లో కీటకాలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాలిథిలిన్ సంచులను కనుక నిల్వకు వాడుకున్నట్లయితే ఈ శిలీంధ్రాలు, కీటకాల బెడద అనేది తక్కువగా ఉంటుంది. పాలిఇథిలిన్ సంచుల గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్స్ బ్యాగ్స్ అని మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్స్. ఏంటంటే ఈ బ్యాగ్స్ యొక్క ప్రత్యేకత, ఇందులో 3 లేయర్స్లో మనకి ఈ నిల్వ సంచులు అనేవి దొరుకుతున్నాయి. పైన లేయరు సాధారణంగా నిల్వ చేసుకునే సిమెంట్ సంచుల మాదిరిగా, లోపలి 2 సంచులు హై డెన్సిటీ పాలిఇథిలిన్ అంటే 80 మైక్రాన్ల మందం గల పాలిథిన్తో తయారు చేస్తారు. ఈ 3 లేయర్స్ ఉన్న ఈ నిల్వ సంచులని లోపలి సంచిలో 30 నుంచి 40 కిలోల వేరుశెనగ కాయలను వేసిన తర్వాత లోపలి లేయర్ని మడతలుగా చేసి తర్వాత దాన్ని మడిచేసి లోపల పెట్టుకోవాలి. తర్వాత 2వ వరుస పాలిథిన్ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా
లోపల ఆక్సిజన్ లభ్యత అనేది పురుగులకి తక్కువగా ఉంటుంది. ఇవి ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు తమ సంతతిని వృద్ధి చేసుకోలేవు. ఈ విధంగా ఈ హై డెన్సిటీ పాలిథిన్ పిక్స్ బ్యాగ్లో నిల్వ చేయడం వల్ల తెగుళ్ళు మరియు పురుగుల తాకిడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పరిశోధనల్లో తేలిన అంశం, ఈ విధంగా నిల్వ చేసుకున్నప్పుడు 8 నెలల వరకు కూడా మనం పంటని భద్రంగా విత్తనం మొలక శాతాన్ని కోల్పోకుండా పురుగులు తెగుల ఉధృతి తక్కువతో మనం నిల్వ చేసుకోవచ్చు. వేరుశనగ పంట అయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తంలో మనకు విత్తనం ఖర్చే కాబట్టి రైతులు తమ స్థాయిలో విత్తనాన్ని నిల్వ చేసుకొని విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించుకొని లాభాలను పెంచుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. వ్యవసాయ అనుబంధ రంగంగా అభివృద్ధి చెందుతోంది కోళ్ల పరిశ్రమ. పెరుగుతున్న మాంసం, గుడ్ల వినియోగంతో పరిశ్రమ రోజురోజుకు విస్తరిస్తోంది. గుడ్ల కోసం లేయర్ కోళ్లను, మాంసానికి బ్రాయిలర్లను పెంచుతున్నారు. పరిశ్రమ 4 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే పిల్ల దశ నుంచి మనం చేపట్టే యాజమాన్యమే కీలకం. కాబట్టి వాటి పోషణ, సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని చక్కగా పెరిగి రైతుకు ఆర్థిక భరోసానిస్తాయి. దీనిలో ప్రధానమైనది బ్రూడింగ్ యాజమాన్యం. బహు సున్నితమైన నునులేత కోడి పిల్లలు తొలి దశలో చలిని, వాతావరణ మార్పులను ఎంత మాత్రమూ తట్టుకోలేవు. అందువల్ల కృత్రిమంగా వేడిని కల్పిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. కోడి పిల్లల పెంపకంలో కీలకమైన బ్రూడింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోళ్ల యాజమాన్యంలో కోడి పిల్లలను బ్రూడింగ్ చేయటం అత్యంత ప్రధానమైన అంశం. కోడిపిల్లలు పుట్టిన మొదటి 2 నుంచి 3 వారాల వయసులో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. శరీర నిర్మాణం రీత్యా పూర్తిగా ఎదిగినట్లు కనబడినప్పటికీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించే రీతిలో ఉండవు. దీని కారణంగా మొదటి 10 రోజులు ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి. కాబట్టి కోడిపిల్లలకు కృత్రిమంగా వేడిని అందించాలి. దీన్నే బ్రూడింగ్ అంటాం. బ్రూడింగ్ చేయడానికి పలు రకాల పద్ధతులున్నాయి. రైతులు ఎక్కువగా వాడుతున్నది హోవర్ విధానాన్ని. దీనిలో 250 వాట్ల ఇన్ఫ్రారెడ్ బల్బును ఉపయోగిస్తారు. దీనికోసం GI షీట్ను వృత్తాకారంలో తయారుచేసి నేల నుండి షెడ్డు పైకప్పుకు వ్రేలాడదీస్తారు. ఈ విధానం ద్వారా అన్ని వైపులకు వేడి ప్రసరించబడి ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. కరెంటు సమస్య ఉండే ప్రాంతాల్లో కరెంటుతో పనిలేకుండా వాడదగ్గవి ఫ్యూయల్ హీటర్స్. వీటిలో వరిపొట్టు, రంపపు పొట్టు, కిరోసిన్, బొగ్గు, గ్యాస్ వంటి వాటిని ఉపయోగించి కృత్రిమంగా బ్రూడింగ్ చేయవచ్చు. కోడిపిల్లలను ఫారంలోకి తీసుకువచ్చే ముందు ఫారంలో ఇదివరకే వాడి ఉన్న లిట్టర్ను, దాణా మరియు నీటి తొట్టెలను తీసేయాలి. షెడ్డు లోపల బూజు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసి కడిగి చివరగా బ్లో ల్యాంప్ సహాయంతో క్రిమిసంహారితం చేయాలి. బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుండి 6 వారాల వరకు అవసరం. అయితే బ్రూడింగ్కు ఉపయోగించే బ్రూడర్ క్రింద వేడిని కోడిపిల్లల వయస్సును బట్టి క్రమంగా 90 నుండి 95 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 70 నుండి 75 డిగ్రీల ఫారెన్హీట్కు తగ్గించాలి. బ్రూడర్ క్రింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. అదే తక్కువైనట్లయితే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా చేరతాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి తగ్గించడం లేదా పెంచడం చేయాలి. 4 అడుగుల వ్యాసంగల బ్రూడర్ కింద 250 నుండి 300 పిల్లలను పెంచవచ్చు. అలాగే ఒక పిల్లకు 1 వాట్ విద్యుత్ చొప్పున అనగా 240 పిల్లలకు 60 వాట్ల బల్బులు 4 అవసరం అవుతాయి. వేడిని తగ్గించడానికి బల్బుల సంఖ్య తగ్గించడం లేదా బ్రూడర్ ఎత్తు పెంచడం చేయాలి. బ్రూడింగ్ దశలో కోడిపిల్లలు ఫారంలోకి రావడానికి ముందుగా నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలకు అందించే నీటిలో మొదటి రోజు లీటరు నీటికి 8 గ్రాముల గ్లూకోజ్, 0.5 నుండి 1 గ్రాము మైల్డ్ యాంటీబయోటిక్ పౌడర్ను, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్ ద్రావణాలను నీటిలో కలిపి
అందించాలి. తరువాత 5 రోజుల వరకు యాంటీబయోటిక్ మరియు విటమిన్స్ కలిపిన నీటిని అందించాలి. కోడిపిల్లలను బ్రూడింగ్ ప్రదేశంలో వదలటానికి 5 గంటల ముందుగా దాణా పాత్రలను తెరచి ఉంచి కొంత దాణాను లిట్టర్ పైన ఉన్న పేపర్ మీద చల్లాలి. ఫారంలోకి వచ్చిన కోడిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్ష చేసి నాసిరకం వాటిని తీసేయాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన ఒకరోజు కోడిపిల్ల 40 నుండి 48 గ్రాముల వరకు బరువు ఉంటుంది. బ్రూడింగ్ ప్రదేశంలో కోడిపిల్లలను వదలడానికి ముందు ఒక్కొక్క కోడిపిల్లను నీటికి అలవాటు పడేలా వాటి ముక్కులను నీటిలో ముంచి తీయాలి. బ్రూడింగ్ కల్పించినప్పుడు వేడిమి సరిపోయిందో లేదో, సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలి. బ్రూడింగ్ ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు కోడిపిల్లల ప్రదేశంలో ఉష్ణోగ్రతను కొలిచే థర్మోమీటర్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా బ్రూడింగ్ సమయంలో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా కోడిపిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకుని పెంపకాన్ని లాభసాటిగా చేపట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పశువులకు సంక్రమిస్తోన్న వ్యాధుల నియంత్రణకు రైతులు విచక్షణారహితంగా యాంటీబయాటిక్ను వాడటం సర్వసాధారణమైపోయింది. ఆలస్యమయ్యే కొద్దీ వ్యాధి ప్రభావం పెరిగి పశువులకు అనుకోని ప్రమాదం ఏర్పడితే తర్వాత తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్న భావనతో మందులను పశువుల్లో వాడుతున్నారు. వ్యాధి ముదరకుండా ఉంటుందని, లక్షణాలు కనబడటంతోనే వీటిని వాడుతున్నామని వారంటున్నారు. యాంటీబయాటిక్స్ అంటే దాని రోగాన్ని తొందరగా తగ్గాలనండి. అంటే రోజులు పెరిగే కొద్దీ రోగం పెరిగిపోతున్న బాధతో కొంచెం భయంతో తొందరగా తగ్గాలని యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ఈ 2 years నుంచి బాగా ఎక్కువైనాయి. ఫుడ్ ఏదైనా కానీ, వెదర్ కానీ ఏదైనా చేంజెస్ వచ్చేసినాయి. దానివల్ల ఈ రోగాలు, ఈ యాంటీబయాటిక్స్, ఈ సంవత్సరం ఓ రోగం వచ్చిందని ఇంకో సంవత్సరం ఇంకో రోగం గేదెకి కంపల్సరీ ఏదో ఒకటి. జ్వరం కానీ, గాలికుంట్లు, పొదుగువాపులు కంపల్సరీ ఒక ఈతకు వచ్చినట్టు 2 ఈత కంపల్సరీ వస్తుంది దానికి. ఆ 3 రోజుల కోర్సు వల్ల దానికి ముందు రోగం తగ్గిస్తున్నాం. ముందు ఆ గ్యారెంటీతో మనకు దానికి రోగం తగ్గుతున్న గ్యారెంటీతో దాన్ని వాడుతున్నాం. స్లోగా వెళ్తే పరిస్థితి వస్తే అది 3 రోజులు కాస్త 10 రోజులు అయిందనుకోండి, ఆ సన్ను పూర్తిగా పోతుంది. ఆ సన్ను పోయినప్పుడు ఆ ₹1,00,000 గేద 20,000, 25,000 అలా అయిపోతుంది. ఆ భయంతోనే మేము ముందు దానికి వెళ్తున్నాం. గత 5-6 ఏళ్లుగా యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా జరుగుతోంది. దీనివల్ల పాలు, మాంసం ద్వారా మనుషులు తీసుకునే ఆహారంలో అవశేషాల వల్ల అనర్థాలు వచ్చే ప్రమాదముంది. గేదెలు, ఆవుల్లో పొదుగువాపు వ్యాధి నిర్మూలనకు వినియోగిస్తున్న యాంటీబయాటిక్స్ వల్ల పలు రకాల ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. 2 వారాల వరకు యాంటీబయాటిక్స్ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్న సమయంలో యాంటీబయాటిక్స్ వాడుతున్న రైతులు పాలను కేంద్రాల్లో పోయకూడదు. ఆ పాలను డైరీలు మార్కెటింగ్ చెయ్యకూడదు. కానీ చాలా మంది రైతులు దీనిని సమస్యాత్మక అంశంగా భావించడం లేదని పశు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవాలు, కోళ్లు మాంసం కోసం వినియోగించడం సైతం అనర్థాలకు దారితీస్తోందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదా ప్రపంచ పశు ఆరోగ్య సంస్థ ఈ 2 కూడా గమనించిన విషయం ఏమిటంటే, రానున్న కాలంలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంది. పశు పక్షాదుల్లో కూడా మనం ఈరోజు చాలా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. వాటిల్లో మొదటి తరము, 2వ తరము, 3వ తరం అని 3 తరాలు కొత్త రకాల మందులు కనుక్కుంటూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. 3 తరాలు దాటిపోయింది, 4వ తరం కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. పశువులు ముఖ్యంగా మనము పాలకు అలాగే మాంసానికి ఉపయోగిస్తుంటాం. ఈ జంతువుల్లో మనము యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వాటి వల్ల మనకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంది. ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటిని మనము పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చింది అనుకుందాం. వాటికి వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ రక్తంలో ఉండి పొదుగువాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ వ్యాధి చికిత్స జరిగే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పాలను వినియోగించకూడదు. కానీ చాలా సందర్భాల్లో రైతులు తెలిసి తెలియక ఆ పాలను కూడా వినియోగిస్తున్నారు. కాకపోతే మనము పాలను వేడి చేసుకొని తీసుకుంటున్నామనే ఒక అభిప్రాయం తప్పించి, నిజంగా చెప్పాలంటే పాలల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు వచ్చే ఆస్కారం ఉంది. అట్లే బ్రాయిలర్స్ ఎదుగుదలకు యాంటీబయాటిక్స్ వాడతారు గ్రోత్ ప్రమోటర్స్గా. గ్రోత్ ప్రమోటర్స్గా వాడినప్పుడు మార్కెట్కు పంపించే ఒక 4-5 రోజుల ముందు కంప్లీట్గా ఆఫ్ చేసేయాలి.
కానీ అది నిజంగా జరుగుతుందా అంటే జరగడం లేదు. మరి వీటన్నిటి మీద కూడా ప్రజలకు ముందు అవగాహన ఉండాలి. నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మనం ఏ యాంటీబయాటిక్స్ వాడాలనేది కూడా మనము నిర్ధారించుకోవచ్చు. మరి జ్యుడిషియస్గా యాంటీబయాటిక్స్ను ఒక న్యాయబద్ధంగా మనం వాడుకుంటే అది మానవాళికి ఉపయోగం, పక్షాదులకు ఉపయోగం. ఇది ఎంత ప్రమాదకరం అంటే కొత్తగా జరిగిన రీసెర్చ్ ప్రకారము 2050 సంవత్సరానికి మనుషుల్లో మరణాల శాతం అనేవి యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ల ద్వారా క్యాన్సర్ కంటే కూడా ఎక్కువ అన్నారు. 2023 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ దాకా మనుషులు ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల చనిపోవడం అనేది నమోదయ్యింది. 1997లోనూ యూరోపియన్ నేషన్స్ అనేవి ఈ యాంటీబయాటిక్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇలాగే మన ఇండియాలో కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ కంటైన్మెంట్ ఆఫ్ AMR అని 2012-17 సంవత్సరానికి కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్టెప్ వైజ్ రిడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఒక్కొక్క యాంటీబయాటిక్ వినియోగాన్ని పశువుల మేతలో తగ్గించడం అనే ప్రోగ్రాం అనేది కూడా చేపట్టడం జరిగిందండి. పశువుల్లో ముఖ్యంగా ఎలాగా ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని రీసెర్చ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, సింబయాటిక్స్, అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్, ఇంకా రకరకాల ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలతోటి వీటి వినియోగాన్ని తగ్గించడం మీద రీసెర్చ్ అనేది జరిగి వాటి ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ని పశువులు, కోళ్ళు, పందులు, చేపల యొక్క గ్రోత్ని అంటే వాటి పెరుగుదలను ప్రోత్సహించడానికి వినియోగించడానికి జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. పశువుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని బట్టి మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి, వాళ్ళు చెప్పినన్ని రోజులు వాడాలి. అలాగే వాటి గ్రోత్ని ప్రమోట్ చేయడం కోసము ఈ యాంటీబయాటిక్ వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ ఫార్మింగ్, బయోథెరపిటిక్ ఏజెంట్స్, హెర్బల్ సప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ని మనం కొంతవరకు తగ్గించవచ్చండి. వ్యాధులను తొందరగా నయం చేసుకోవాలన్న ఆతృతలో రైతులు వీటి విషయంలో విచక్షణ కోల్పోతున్నారని పశు వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా వ్యాధులు తగ్గకపోగా రోగ నిరోధక శక్తిని పెంచుకుని యాంటీబయోటిక్స్ కూడా పనిచేయలేని దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పశువులకు వ్యాధులు సంక్రమించినప్పుడు వెంటనే యాంటీబయోటిక్స్ కు వెళ్లకుండా కనీస రోగ నిరోధక అంశాలను పాటించాలని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. పొదుగువాపు అట్లా వచ్చినప్పుడు గేదెలలో మనము యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్గా హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడకుండా ఫస్ట్ బేసిక్ యాంటీబయాటిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని వాటి వల్ల తగ్గకపోతే ఆ పాలని ల్యాబ్కు పంపించి యాంటీబయాటిక్స్కి సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఆ సెన్సిటివిటీ టెస్ట్లో ఏ యాంటీబయాటిక్ అయితే అవి బాగా రెస్పాన్స్ ఎక్కువ పనిచేస్తుందో తెలుసుకొని ఆ యాంటీబయాటిక్ వాడినట్టు అయితే రైతు సోదరులకి ఆ మందులు వాడకంలో ఖర్చు అనేది తగ్గుతుంది. ప్లస్ ఈ అవశేషాలు అనేవి ఆ పాల నుంచి మనుషులకు అనేది రావడం అనేది తగ్గుతూ ఉంటుంది. రెండోది గొర్రెలు మేపు పెంపకదారులు కూడాను ఎటువంటిది వచ్చినా ఫస్ట్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. మనం కూడా ఇది చాలా జాగ్రత్తగా ఇది యాంటీబయాటిక్ అవసరం లేదా అని చెప్పి ఒకసారి పశు వైద్యుని సంప్రదించి ఆ తర్వాతనే వాడవలసి ఉంటుంది. ఇండిస్క్రిమినేట్గా అంటే ఎట్లా పడితే అట్లా జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి యాంటీబయాటిక్లు వాడటం, పారుతుంది కదా అని చెప్పేసి యాంటీబయాటిక్లు వాడటం అట్లాగా రైతు సోదరులు అనేది చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఆ అవశేషాలు గొర్రెలు మేకలు అయితే వాటి మాంసంలో, ఒకవేళ గేదెల్లో అయితే వాటి పాలల్లో ఉండటం వల్ల మనము తాగటం వల్ల కూడా ఏమవుతుందంటే మీకు రేపు ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ మందులు మీకు వాడితే మీకు కూడా అవి పని చేయకుండా పోవటం జరుగుతూ ఉంటుంది. మనము బాడీ వెయిట్ని బట్టి రికమెండ్ చేస్తాం సార్. బయట ఏం చేస్తారంటే ఫార్ములేషన్స్ ఉంటాయి. 1 గ్రామ్ గేదెలకైతే 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఫార్ములేషన్స్ అట్లా ఉంటాయి. ఆ ఫార్ములేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం చేయరు. బాడీ వెయిట్ చూసి ఎంత డోస్ అవసరమో అంత డోస్ మాత్రమే వాడవలసి ఉంటుంది. అవసరం లేని యాంటీబయోటిక్స్ ను అధిక మోతాదులో వాడటం వల్ల పశువులు వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడమే కాకుండా రైతులకు ఆర్థికంగా భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.